బుద్ధి భ్రష్టు పట్టిపోద్ది, దురాలోచన చేస్తుంది. అందువల్ల మనం ఎప్పుడు పవిత్రంగా ఉంచుకోవాలా. ఎప్పుడు మనం కాళ్ళు చేతులు ముఖం కడుగటం అలవాటుగా ఉండాలా. బయటంతా తిరిగి ఆ ఇంట్లోకి పోయేటప్పుడు కాళ్ళు కడుక్కోలేదనుకో, మనతో పాటు శని కూడా ప్రవేశిస్తాడు మన ఇంట్లోకి. ఇక మన కుటుంబాన్ని సంసారాన్ని అంతా నాశనం చేస్తాడు. నలమహారాజు కూడా అంతే. నలమహారాజు దేశం అంతా తిరిగి ఇంట్లోకి పోయేటప్పుడు కాళ్ళు గడగల. ఏమైందా, నలమహారాజుతో ఆయనతో పాటే శని వాళ్ళ ఇంట్లోకి ప్రవేశించింది. వెంటనే నలమహారాజుకి ఆయన రాజ్యం పోయింది, ఆయన భార్య బిడ్డలు దూరం అయిపోయినరు. లాస్ట్కి ఆయన ఒంటి మీద బట్ట కూడా లేకుండా పోయింది, మొలతాడు మాత్రం మిగిలింది. అంటే శని పడితే మనకు ఎంత వినాశనం జరుగుద్దో మహాభారతం చెప్తూ ఉందన్నమాట. అందువల్ల దయచేసి మీరు ఎక్కడైనా బయట తిరిగి వచ్చేటప్పుడు ఇంట్లోకి కాళ్ళు కడుక్కోవడం వచ్చేసి మీకు ఆనవాదిగా పెట్టుకోండి. ఎందుకంటే మా చిన్నప్పుడు ప్రతి ఇంటి ముందు దొడ్లో అక్కడ డబ్బా ఉండేది, చెంబు అవి ఉండేది, బకెట్. ఆ నీళ్లు ఎవరైనా కానీ బయట తిరిగి ఇంట్లోకి పోయేటప్పుడు కాళ్ళు శుభ్రంగా కడుక్కొని పొడ లేకుండా, ఒక చేత్తో నీళ్లు పోయాలా, ఒక చేత్తో రుద్దుకొని పొడ లేకుండా కాళ్ళు కడగాల. కాలు మీద కాలేసి రుద్దకూడదు. కాలు మీద కాలేసి రుద్దావంటే దేవతల అనుగ్రహం కోల్పోతావు నువ్వు. అందువల్ల శాస్త్రం ఏం చెప్పి